కిందనే భూమి మీద మేఘాలు ఉన్నట్టున్నాయి. వావ్, సో నైస్ ఇట్ ఈస్. ఇలాంటివి చూస్తే వచ్చింది కిక్. పర్లేదు. అసలైన హిల్ స్టేషన్స్ అంటే ఇవి. క్లౌడ్ షూట్ పైన ఎలా కప్పేసాయో కొండల్ని. గుడ్ మార్నింగ్ అందరికీ. టైం వచ్చేసి 2 అవుతుంది. లాంగ్ 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 టైం. ఈరోజు డేట్ వచ్చేసి 21 డిసెంబర్ 2023. ఈ ఇయర్ కా లాస్ట్ రైడ్. అప్రాక్సిమేట్లీ ఒక 5-6 చేసాము, తప్పదు. ఈరోజు వచ్చేసి కొన్ని ప్లేసెస్ అనుకున్నాం. చిక్మగళూరు, ఉడిపి, హొన్నావర్ ప్లస్ మురుదేశ్వర్. 4 days వస్తుంది, లాంగ్ వీకెండ్. కొద్దిగా రష్ ఉంటుంది ఆఫ్ కోర్స్, బట్ స్టిల్ ఎలానో వెళ్తున్నాం. ఇప్పుడు బెంగళూరులో స్టార్ట్ అయ్యాము, 2 అవుతుంది మార్నింగ్. అది మనం కొద్దిగా లేట్గా, ఎంత త్వరగా బయలుదేరితే అంత బెటర్. కొద్దిగా లేట్గా బయలుదేరితే ట్రాఫిక్ ఉంటుంది కదా. సో 2 రూట్లు ఉన్నాయి. ఒకటి తుమ్కూరు నుంచి హసన్ కూడా ఉంది. హసన్ రూట్ చాలా బాగుంటుంది. బట్ ప్రస్తుతానికి అయితే మేము ఏది షార్ట్ అయితే అదే తీసుకున్నాం, ఎందుకంటే నైట్ టైం కాబట్టి మనకి పెద్ద ఇష్యూస్ ఏమి ఉండవు. విల్ సీ ఏది బెటర్ అవుతుందో. ఇంకా చిక్మగళూరు వచ్చేసి బెంగళూరు నుంచి అప్రాక్సిమేట్గా 230 కిలోమీటర్స్ ఉంటుంది. 230 కిలోమీటర్లు. బైక్ నిండా సర్వీసింగ్ ఇచ్చాం, బాగానే ఉంది. కొద్దిగా బ్రేక్ ప్యాడ్స్ రన్ అవుతాయి అన్నారు ఒక రైడ్కి, బట్ సిచ్యువేషన్ చాలా చూసి వెళ్ళాలి. హలో, ఇప్పుడే టోల్ ప్లాజాకి వచ్చాము. టీ తాగడానికి ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది చిక్మగళూరుకి. తెల్లారిపోయింది. టైం వచ్చేసి 6 o'clock. చలి మాత్రం మామూలుగా లేదు. హసన్ ఇప్పుడే క్రాస్ చేసాము. అంటే మనం ఇంకొక మేబీ 70 కిలోమీటర్స్. కిందనే భూమి మీద మేఘాలు ఉన్నట్టున్నాయి. వావ్, సో నైస్ ఇట్ ఈస్. ఇలాంటివి చూస్తే వచ్చింది కిక్. పర్లేదు, మన జర్నీ సాగిపోదాం. ఇంకా అప్రాక్స్గా 60 కిలోమీటర్స్ ఉంది చిక్మగళూరుకి. కొద్దిగా బ్రేక్ తీసుకున్నాం. చిక్మగళూరులోకి ఎంటర్ అయ్యాం. వెల్కమ్ టు చిక్మగళూరు, ద ల్యాండ్ ఆఫ్ కాఫీ. ఇక్కడ నుంచి ఫస్ట్ మనం ముల్యానగిరి పీక్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి తర్వాత వాటర్ ఫాల్స్ ఉంది, అక్కడికి వెళ్దాం. చిక్మగళూరు టౌన్ ఇప్పుడే జస్ట్ క్రాస్ అయ్యాం. చిక్మగళూరులోకి ఎంటర్ అయ్యాం అన్నమాట. ఇక్కడ నుంచి సరిగ్గా 1 year ago ఈ చెట్లు తీసారు. అసలు ఎంత బాగున్నాయి. ముల్యానగిరి 13 kilometers. వావ్, హిల్ స్టేషన్స్ ఇది. 1 year ఎగ్జాక్ట్గా ఇక్కడికి వచ్చాం. Now we have to see the places. పోలీసులు ఉన్నారు. ఎలా ఉందంటే ఇక్కడ చిక్మగళూరులో దత్తాత్రేయ జయంతి ఉంది. సో అన్ని ప్లేసెస్, అన్ని హిల్ స్టేషన్స్, ఆల్మోస్ట్ అన్ని టూరిస్ట్ ప్లేసెస్ అన్ని క్లోజ్ చేశారంట 22nd నుంచి 27th వరకు. ఈరోజు 22nd. సో 5 days వరకు ఏమి ఉండదు ఇక్కడ.
మేబీ వీ నీడ్ టు స్టే. ఆల్రెడీ రూమ్స్ బుక్ చేసుకున్న, మిగతా ప్లేసెస్ ఏమైనా దగ్గరలో ఉంటే చూసుకోవాలి, ఏమైనా ఓపెన్లు ఉన్నాయి చూసుకొని రేపు మార్నింగ్ ఉడిపికి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి ధర్మస్థల అండ్ ఉడిపి. ధర్మస్థలకి వెళ్ళి అక్కడ నుంచి ఉడిపికి వెళ్ళిపోవాలి. చూద్దాం సిచ్యువేషన్ ఎలా ఉంటుందో. సిచ్యువేషన్ ఎలా ఉందంటే చిక్మగళూరులో అన్ని ఫేమస్ ప్లేసెస్ క్లోజ్ చేశారు, ఆల్మోస్ట్ ఆల్. ఏవో కొన్ని దాని ఏమంటారు ఒక వైపు ఉన్న మాత్రం ఒక 3 or 4 ఓపెన్లు ఉన్నాయి. సో అందులో నెంబర్ 1 వచ్చేసి హెబ్బే ఫాల్స్. అది ఇక్కడ నుంచి 57 kilometers. ఇప్పుడు మేము 57 kilometers హెబ్బే వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే కష్టం. మరి మేము బుక్ చేసుకున్న రూమ్ వచ్చేసి 80 kilometers ఫ్రమ్ ద సెంటర్ పాయింట్. అంటే మేము అటు వెళ్తే మరి ఇటు రావాలి, మొత్తం మళ్ళీ 150 kilometers బ్యాక్గ్రౌండ్ చేయాలి. ఓవరాల్గా 210 అవుతుంది అప్రాక్సిమేట్లీ. బెంగళూరు నుంచి చిక్కమంగళూరుకి వచ్చినట్టు మళ్ళీ ఫస్ట్ డే. అందుకు ఇక్కడ దగ్గరలో కొన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయండి, డైమండ్ వాటర్ ఫాల్స్. అండ్ ఆల్సో మేబీ రూమ్కి వెళ్ళిపోతాం ఈరోజు, ఎందుకంటే ఇంకా ఏం చేయలేం కదా, ఆల్రెడీ రూమ్ బుక్ చేసుకున్నాం. సో కొద్దిసేపు ఏమైనా దగ్గర ప్లేసెస్ ఉంటే రూమ్లో ఉండి చూసి. రూమ్ వచ్చేసి హోస్నాడు సంథింగ్ అక్కడ బుక్ చేసాం. అక్కడ కూడా ఒక పీక్ పాయింట్ ఉంటుంది, ట్రెక్కింగ్ పాయింట్. అక్కడ ఒకవేళ అక్కడ అలా ఉంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి డైరెక్ట్ అక్కడ ట్రెక్కింగ్ చేసి రేపు మార్నింగ్ ధర్మస్థలకి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఉడిపికి వెళ్ళిపోతాం. అదే బెస్ట్ పని. చూసారా అడవులు ఎలా ఉన్నాయో, చాలా అంటే చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా వెళ్ళచ్చు రోడ్లలో. ఏమో కానీ ఇటు సైడ్ కొండలు వ్యూ చూస్తే, వ్యూ పాయింట్ చూసారు అసలు ఏముందో. ఇది నాకు తెలిసి మిస్ అయిపోతాం. వామ్మో, ఆ రాజకాంలో ఉన్నాయరా బాబు హిల్ స్టేషన్స్. ఇక్కడ అన్ని క్లోజ్ అంటే క్లోజ్ అంటే అలౌ చేయట్లేదు అంతే, ట్రెక్కింగ్కి కానీ లేదంటే వ్యూ పాయింట్స్ చూడడానికి కానీ. ఆల్మోస్ట్ అలా అన్నీ చూడండి కనబడుతుందో లేదో. బట్ వావ్, అసలైన హిల్ స్టేషన్స్ అంటే ఇవి. క్లౌడ్ షూట్ పైన ఎలా కప్పేసాయో కొండల్ని. పర్లేదు, ఏం చేద్దాం, వెళ్దాం. హాఫ్ అన్ అవర్ నుంచి వెతుకుతున్న వాటర్ ఫాల్స్. ఒకరేమో కిందకి వెళ్ళంటారు, ఒకరేమో పైకి వెళ్ళంటారు. చూస్తున్నాం. హ్యాట్స్ ఆఫ్ అంటే డైమండ్ ఫాల్స్ అని ఏదో అనుకుంటే చుట్టూ చివరికి ఏదో ప్లేస్కి వచ్చాం. ఇక్కడ చూడండి వాటర్ ఫాల్స్గా లేవు కానీ బట్ ఒక మంచి లేక్ ఉంది, చాలా అంటే చాలా ప్రశాంతంగా పెద్దగా. వావ్, ఐ మెస్మరైజ్డ్ బై దిస్. నైస్ వ్యూ. ఆహా, ఇందాక అది డైమండ్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, బట్ అక్కడ చూస్తే ఫాల్స్ ఏం లేవు. లేక్ ఉన్నింది ఒకటి, చాలా బాగుంది. ఇంక ఇప్పుడు అక్కడ టైం వచ్చేసి 11 అవుతుంది అప్రాక్స్. వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ మధ్యలో ఒక ఫోర్ట్ ఉంది అనుకుంటా, అక్కడికి వెళ్ళి ఫోర్ట్ చూసుకొని రూమ్కి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఇంకా మిగతా ప్లేసెస్లో ఎక్కడ అలౌ లేదు చిక్మగళూరులో. సో ఇంకేం చేస్తాం, రూమ్లో ఊరుకోండి, రూమ్లోకి కూర్చోవాల్సిందే. కొద్దిగా రెస్ట్ తీసుకోవచ్చే. రూమ్కి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది, తిరిగి ఇంకా అంతా. ఈరోజు ఆఫ్టర్నూన్ ఉత్తమి హోటల్ నార్త్ ఈస్ట్ స్టైల్ ఊట. ఫుడ్ చాలా బాగుంది. ఇక్కడ ఈరోజు హనుమాన్ జయంతి సెలబ్రేషన్ జరుగుతున్నాయి బాగా. తిని బయలుదేరాం హర్నాడ్కి. అక్కడే రూమ్ బుక్ చేసుకుంది హర్నాడ్లో.
ఫారెస్ట్ ఏరియా. మేము చిక్మగళూరు నుంచి అప్రాక్స్గా 80 కిలోమీటర్స్ వస్తుంది హర్నాడు. అక్కడ కూడా ఇప్పుడు కొద్దిగా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా చిక్మగళూరులో. సో మేబీ అక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయంట చూడడానికి. హర్నాడులో ఒకటి వ్యూ పాయింట్ ఉంటుందంట చెప్పారు మా వాళ్ళు. సో మేబీ అక్కడికి వెళ్ళి వీలవుతాయి ఈరోజు. యాక్చువల్గా మేము అది రేపు మార్నింగ్ ప్లాన్ చేసుకున్నాం, ఎర్లీ మార్నింగ్ వెళ్దామని. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఇంకా ఇప్పుడు ఈవినింగ్ మొత్తం ఏం చేయాలి, ఒకసారి వెళ్ళి రెస్ట్ తీసుకొని కొద్దిసేపు వీలైతే వెళ్తాం. ఇప్పుడే వెళ్తాం వ్యూ పాయింట్ దగ్గరికి. 1 కిలోమీటర్ బైక్స్ వేసుకుని వెళ్ళొచ్చు అంట. 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ ఉంటుంది. అక్కడ చూద్దాం పరిస్థితులు ఎలా ఉన్నాయి. అక్కడ కూడా కంపల్సరీ చిక్మగళూరు లాగా రిస్ట్రిక్షన్స్ ఉంటే మనం ఏం చేయాలి. ట్రై అవర్ బెస్ట్. చూసారా ఆ ఫారెస్ట్ ఏరియా మొత్తం అసలు. ఈ రోడ్డు ఎలా ఉందో. శివుడు, ఓం నమ శివాయ. మొత్తం ఇది చూసారా అసలు ఎలా ఉందంటే ఏదో ఒక ఫారెస్ట్లో ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాం అసలు. మా వాళ్ళు చూడు ఒక్కడి నుంచి ఒకటి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నర్సరీలు ఎక్కువ ఉన్నాయి, చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ రోడ్ బాగానే ఉంది, బట్ అక్కడక్కడ కొన్ని పాత్ హోల్స్ ఉన్నాయి. ఆ టర్నింగ్స్ దగ్గర అలా ఉంటే ఇబ్బంది. చూడు చెట్టు సేమ్ ఎక్స్పీరియన్స్ లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇలా. లాస్ట్ టైం ఇంకా కొద్దిగా క్లైమేట్ ఇక్కడ కొద్దిగా హాట్ ఉన్నట్టుంది, బట్ లాస్ట్ టైం చాలా చల్లగా ఉంది. అంటే అప్పుడు మేము జాన్లో వచ్చాము, ఇప్పుడు ఎండ్ ఆఫ్ డిసెంబర్ కదా. ఆహా, చుట్టూ కాఫీ తోటలు, గ్రీనరీ ఎంత ఉందో. అంతా కాఫీ చెట్లు అనమాట. లెఫ్ట్ సైడ్ ఒకటి జస్ట్ గ్రీనరీ ఉంది. లెఫ్ట్ పైన కూడా రైట్ సైడ్ మొత్తం కాఫీ చెట్లు ఉన్నాయి. రోడ్డు మాత్రం స్టార్టింగ్లో కొద్దిగా అలా ఇలా ఉంది, కానీ అసలు ఇప్పుడు మామూలుగా లేదు. నెక్స్ట్ లెవెల్లో ఉంది రోడ్డు. చూడండి గ్రీనరీ మీకు కనిపిస్తుందో లేదు మరి. అన్ని కాఫీ చెట్లే అటు సైడ్ పైన ఉన్నాయి. కాఫీ హౌస్ ఆఫ్ ఇండియా చిక్మగళూరు. ఇప్పుడు రూమ్కి వచ్చాము. దుర్గంబ లాడ్జ్, గ్రాండ్ లాడ్జ్. ఇక్కడ చిన్న రెస్టారెంట్ ఉంది. ఇవి రూమ్స్ కొద్దిగా ఓల్డ్ బిల్డింగ్ లా ఉంది, బట్ బాగానే ఉన్నాయి రూమ్స్. 7 మెంబర్స్ ఉన్నాము. అప్రాక్స్గా 3K తీసుకున్నాడు 1 డేకి. సో 24 అవర్స్. ఇప్పుడు మేము రేపు ఆఫ్టర్నూన్ చెక్అవుట్ అవ్వాలి. జస్ట్ మీకు ఒక గ్లిమ్స్ చూపిస్తాను. ఎదురుగా ఇలా ఉన్నాయి. కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతాను ఒకవేళ మీరు ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఈ ఊరికి వస్తే. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్, గంబా లాడ్జ్.